అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 30వ తారీఖు 9వ రోజు మంగళవారం. ఆశ్వీజ శుద్ధ అష్టమి. నక్షత్రం పూర్వాషాఢ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి అమ్మవారు ఆ రోజు మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి అలంకరించే చీర రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు పువ్వులతో మనం అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. నైవేద్యం కదంబం. ఆ రోజు మనం పఠించవలసినది దుర్గా సప్తసతి. ఆ రోజు దుర్గాష్టమి సందర్భంగా అందరూ కూడా ఆయుధ పూజ చేస్తారు. అలాగే ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన విజయం లభిస్తుంది. శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబిక అమ్మవారు ఆ రోజు మనకి మహాగౌరిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర రంగు ఊదా రంగు. నైవేద్యం చక్కెర పొంగలి. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది. అమ్మవారికి మహాగౌరి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడిని వివాహం చేసుకోవాలనే కోరికతో పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఈ తీవ్రమైన తపస్సు కారణంగా ఆమె శరీరం నల్లబడిపోతుంది. పార్వతీదేవి యొక్క గొప్ప భక్తిని తపస్సును చూసి శివుడు సంతోషించి ప్రత్యక్షమై శివుడు గంగా జలాలతో ఆమె శరీరాన్ని కడగగా ఆమె శరీరం మళ్ళీ తన అందాన్ని తెల్లని రంగును పొందుతుంది. ఈ సంఘటన తర్వాత పార్వతీదేవి మహాగౌరిగా పిలువబడుతుంది. మహా అంటే గొప్ప మరియు గౌరి అంటే తెలుపు. కాబట్టి మహాగౌరి అంటే గొప్ప తెల్లనిది అని అర్థం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.